హాయ్ అండి. ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజు బ్యాక్ ఓపెన్ బ్లౌజు కటింగ్ చూద్దాము. చూడండి, ముందుగా వేస్ట్కి ఒక లైన్ గీసేసుకోవాలి. తర్వాత హాఫ్ ఇంచ్ పెట్టి నడుము పట్టీ కోసం ఇంకొక లైన్ గీసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 28.5 అండి. 28.5ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే 7 తర్వాత ఒక గీత వస్తుందన్నమాట. తర్వాత చూడండి, ఈ విధంగా బ్లౌజు తీసుకొని ఆది బ్లౌజు ఈ విధంగా పొడవు అనేది షోల్డర్ మీద నుంచి కింద నడుము దాకా పట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. అసలు ఖర్చుతో సహా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ హుక్స్లు కాబట్టి ఫస్ట్ మన వైపు ఓపెన్స్ మాత్రమే ఉంచుకోవాలండి. క్లోజ్ సైడ్ ఉంచుకుంటాం కదా మామూలు బ్లౌజులకైతే. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సైడ్ మన సైడ్ పెట్టుకొని ఇటువైపు పొడవు ఎంత ఉందో అటువైపు కూడా అంతే పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ పెట్టుకోవాలండి. మన షోల్డర్ వచ్చేసి 7, నెక్ వచ్చేసి 3.5 పెట్టానండి. చంక డౌన్ కూడా వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నానండి, 7 అంగుళాలు. తర్వాత కింద చూడండి, మనం నడుము లూజు 4 భాగాలు చేసుకున్నాం కదా, అందులో ఒక భాగము 7 ఒక పాయింట్ అండి. దానికి మళ్ళీ 1 ఇంచు డక్స్ల కోసం కలిపి మనకి ఖర్చు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. ఇక్కడ నేను ఖర్చు వచ్చేసి 2.5 పెట్టాను, 7.1. ఇక్కడ 1 ఇంచు 8.1 అండి. మొత్తం కూడాను కింద మొత్తం 8.1 అనమాట. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి కింద 8.1కి 1 ఇంచ్ కలుపుకొని చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట. 9.1. చూడండి, 2.5 ఖర్చు అనేది పెట్టాను. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని నడుము చూడండి ఇట్లాగా నడుము కొలుచుకోవాలి. కింద వీపు ఉంటుంది కదా బ్యాక్ నెక్, దాని కింద వీపు అనేది ఇట్లాగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా స్ట్రైట్గా గీత గీసుకోవాలి కొంచెం. తర్వాత చంక డౌన్కి ఇట్లాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ ఇట్లాగా ఖర్చులకి లైన్ డ్రా చేసేసుకోవాలి. చంక రౌండ్ గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఇక్కడ నెక్ చూడండి, డౌన్ కూడా 3.5 పెట్టేసి ఇట్లాగా ఈ నెక్ అనేది నేను డ్రాప్ షేప్ అనేది పెడుతున్నాను అన్నమాట. ఊరక గీసి చూపిస్తున్నాను మీకు. నేను ఇక్కడ బకరం కట్ చేసి వేస్తాను. ఊరిక ఇట్లా ఈ మోడల్ అని ఊరక గీసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ కట్ చేసుకోవడమే. మీకు ఏమన్నా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఏదన్నా వీడియో కావాలన్నా కానీ కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి పెడతాను ఆ వీడియో. ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఇక్కడ ఖర్చు ఉంది కదండి, దానికి ఒక ఘాటు పెట్టుకోవాలి. అంతేనండి బ్యాక్ పార్ట్. నెక్ కొలుచుకుందాము. చూడండి, 11 ఇంచెస్ వచ్చింది. తర్వాత బక్రం కట్ చేసుకోవడానికి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాము. బ్యాక్ పార్ట్ కట్ చేసాము కదా, బ్యాక్ హుక్స్లు కాబట్టి మన వైపు ఓపెన్స్ ఉంచుకొని కట్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలన్నమాట. క్లోజ్ సైడ్ మన వైపు ఉంచుకోవాలి. ఇందాక హుక్స్లు పట్టీ కోసం ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ గీసుకున్నాం కదా, అది వచ్చేసి ఇక్కడ ముందుకు పెట్టాలి. చూడండి, పైన కింద హుక్స్లు పట్టి ఖర్చు అనేది బయటకు వచ్చే విధంగా పెట్టేసుకొని మొత్తం ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా డ్రాయింగ్ గీసుకోవాలి మొత్తం కూడాను. చూడండి, ఇలాగా అసలు ఖర్చు దగ్గర కొంచెం డాట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3/4 ఇంచ్ లోపలికి పెట్టుకొని చంక క్రాస్ అనేది గీసుకోవాలి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచ్ లోపలికి క్రాస్ అనేది తీసుకున్నాము. అదే మామూలు బ్లౌజ్కి అయితే 6 ఇంచ్ 6 అంగుళం తీసుకుంటామన్నమాట. చూడండి, ఇక్కడ షేపు పొడవు అనేది 10.5, ఇటు నుంచి 4, పైనుంచి 10 పెట్టేసుకొని మనం డాట్ పెట్టుకోవాలి. ఇటు నుండి 2.5, టక్స్ కూడా 2.5.
పెట్టేసుకొని ఇట్లాగా గీతలు క్రాస్కి మధ్యలో స్ట్రైట్ గీత గీసుకోవాలి. అక్కడ నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా గీసుకొని పైకి 1.5 ఇంచ్ దాకా ఇట్లాగా మనం క్రాస్ అనేది ప్రిన్స్ కట్ అనేది క్రాస్ గీసుకోవాలి. చూడండి మనకి కరెక్ట్ షేప్ వచ్చే విధంగా మీకు షేప్ వచ్చే విధంగా ఇట్లాగా డ్రా చేసుకోండి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇట్లా ట్యాప్ చేస్తే కింద వైపు అనేది మనకి అచ్చు పడుతుంది అనమాట. ఇక్కడ ఖర్చు దగ్గర చూడండి కింద నడుము వైపు 1.5 ఇంచ్ పైన 1 ఇంచ్ గీసుకోవాలి ఎక్స్ట్రా. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఇట్లా ఎక్స్ట్రా గీసుకోవాలన్నమాట. ఇక్కడ మధ్యలో మనం కట్ చేస్తాం కదా అప్పుడు తగ్గిపోతుంది. పైన చూడండి ఇక్కడ ఒక రంగులో పైకి అట్లా క్రాస్గా గీసుకోవాలి. నెక్ వచ్చేసి 3.5 పెట్టాం కదండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా 3.5 పెట్టేసుకొని కిందకి 8 ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా బాక్స్ గీసుకొని ఇందులో మనకు నచ్చిన భాగం అనేది వాళ్ళు మనకి రిఫరెన్స్ పిక్ పెట్టారండి. ఫ్రంట్ నెక్ అట్లా పెట్టమని సేమ్ అట్లాగే గీసుకోవాలి. నేను దీనికి బకరం కట్ చేస్తాను. ఇక్కడ ఊరక అలాగే గీసి చూపిస్తున్నాను అనమాట. బకరం కట్ చేసి ఆ వీడియో పెడతాను. చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు దగ్గర ఈ ఎక్స్ట్రా పెట్టుకున్న ఖర్చు దగ్గర కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఈ ప్రిన్స్ కట్ అనేది నేను ముందే కట్ చేయనండి. లైనింగ్లు జాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఇది కటింగ్ వీడియోలో పెడతాను చూడండి. ఇటువైపు మనం ట్యాప్ చేస్తే ఇటువైపు పడింది కదా అది కూడా మనం రెండు పార్ట్స్ మీద ఇట్లా ఈ విధంగా గీసుకొని పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ప్రిన్స్ కట్ అనేది చూడండి ఈ విధంగా మీకు పర్ఫెక్ట్గా గీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. చూడండి 4 మడతలు మన వైపు ఉండేటట్టు చూసుకొని అటువైపుకి మడత వేసుకోవాలి. మన సైడ్ క్లోజ్ వైపు రావాలన్నమాట. కింద వేస్ట్ కోసం అంతా సమానంగా ఉండడం కోసం 1 లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం కింద చేతికి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఇట్లాగా తిరగదిప్పి ఇట్లాగా హ్యాండ్ లూజు ఖర్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇట్లాగా పట్టేసుకొని హ్యాండ్ పొడవు ఖర్చు అనేది గీసుకోవాలి. తర్వాత చంక లూజు కూడా చూసుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత ఇటు పొడవు ఎంత ఉందో చూసి అటువైపు పెట్టుకొని 3 అంగుళాలు అనేది డౌన్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ స్ట్రైట్గా డ్రా చేసుకొని అక్కడ నుంచి క్రాస్గా హ్యాండ్ అనేది డిజైన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను. వాళ్ళు మనకి పైన రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టమని చెప్పారు, పైన పఫ్. దానికోసం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ లేదండి, మనకి సరిపోలేదు. దీనికి నేను అతుకులు వేసి మళ్ళీ కటింగ్ చూపిస్తాను. చూడండి కొంచెం అంతవట్టికి అతుకు వేసుకుంటే సరిపోతుంది. వేరే క్లాత్ తీసుకొని చూడండి ఎంత అయితే సరిపోతుందన్నమాట. దీనికి నేను అతుకులు వేసి చూపిస్తాను. చూడండి అతుకులు వేసాను. తర్వాత చూడండి మనం అసలు మెయిన్ నుంచి ఇట్లాగా 3.5 పెట్టాను. పైకి లూజ్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ కూడా పైన కూడా 3 ఇంచెస్ పెట్టి బాక్స్ డ్రా చేసుకోవాలి. పైన 3.5, పక్కకి 3 అన్నమాట. ఎత్తు అనేది 3.5, లూజ్ అనేది 3 పెట్టేసి చూడండి ఈ విధంగా మనం క్రాస్గా గీసుకోవాలి. చూడండి అక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట, ఇట్లాగా క్రాస్గా గీయడానికి. తర్వాత అంతేనండి, ఇంకా నెక్స్ట్ కట్ చేసుకోవడమే. ఇక్కడ ఖర్చు దగ్గర ఒక కటింగ్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ కూడా ఇక్కడ పైన మొత్తం కట్ పెట్టుకోవాలి. తర్వాత మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాము. చూడండి ఇది బ్లౌజ్కి వచ్చేసి మనకి 1 సైడ్ అనేది ఇట్లాగ బోర్డర్ వచ్చిందనమాట. ఇట్లాగ బోర్డర్కి ముందు వేస్ట్ ఉంది కదండి, ఇదంతా కట్ చేసేసుకుంటున్నాను. సమానమైన ఖర్చు ఉంచుకొని
ఇట్లాగా కట్ చేశాను. తర్వాత ఇంకొక మడత వేసి మనం బోర్డర్ వాటికి హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ముందు చూడండి, ఈ బోర్డర్స్ అనేది సమానంగా పెట్టేసుకొని హ్యాండ్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని కొంచెం ఖర్చుకు కూడా ప్లేస్ ఉంచుకొని ఇటువైపు హ్యాండ్స్ పైన చంక దగ్గర ప్లేస్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. అక్కడ మనకి అతుకులు పడతాయి కదా చంక దగ్గర. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇట్లాగ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ క్లోజ్ రావాలి. బ్యాక్ ఉక్సుల్ బ్లౌజ్కి బ్యాక్ అనేది రావాలన్నమాట. చూడండి, ఇక్కడ వేసాను నేను, ఇట్లాగా సరిపోలేదు. మళ్ళీ క్లాత్ని మధ్యలోకి ఇట్లాగా చూడండి, ఇట్లాగా మడతేసాను మధ్యలోకి. ఇలా పెట్టేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వేసాను. ఇక్కడ పైన కొంచెం చివర ఖర్చు వైపు అనేది కొంచెం క్లాత్ సరిపోలేదండి. చివర అది ఖర్చులోకి పోతుంది కాబట్టి పర్వాలేదు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ సరిపోలేదు చూడండి, అటు కొంచెం ఖాళీ ఉంది కదా, క్లాత్ ఉంది కదా, మడత వేసుకొని ఇట్లాగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నేను వీటికి సంబంధించి నెక్లో బకరం వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెడతాను, చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోలు పెడుతుంటాను. మీకు ఏదన్నా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. చూడండి, అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి మనం వెనకాల థ్రెడ్స్ కోసం నేను క్లాత్ అనేది క్రాస్గా కట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇట్లా 1 ఇంచ్ పెట్టేసుకొని క్రాస్ పీస్లు అనేవి కట్ చేసుకోవాలి. ఇవి వెనకాల థ్రెడ్స్ కోసం. ఈ థ్రెడ్స్ నేను పైపింగ్ థ్రెడ్ పెట్టి తీస్తాను, చూడండి. మరొక వీడియో